గృహస్థాశ్రమము చాలా గొప్పదైందండి ఇది. అశోక్ గారు చాలా చాలా గొప్పదైంది. ఈ 4 ఆశ్రమాల్లో అత్యంత శ్రేష్టమైంది, అత్యంత గొప్పదైంది ఏదైతే రెండవ ఆశ్రమం ఏదైతుందో గృహస్థాశ్రమము. అంటే పెళ్లి చేసుకోవడం మంచి సద్ధర్మపత్నిని ధర్మబద్ధంగా వివాహమాడి ధర్మపత్నితో కాపురం చేయడం, మంచి సంతానాన్ని కనడం, ఇదంతా కూడా గృహస్థాశ్రమం. ఎందుకొరకు గృహస్థాశ్రమం గొప్పదో ఎందుకు చెప్పాను చెప్పండి. అన్ని ఆశ్రమాలు, మిగతా 3 ఆశ్రమాలు ఉన్నాయి కదా, 2 ఆశ్రమాలు చెప్పలేదా నేను ముందుగా అక్కడ చెప్పేస్తాను. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, మళ్ళీ ఒక నిమిషం, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమం అయిపోయింది. 4 ఆశ్రమాలు. ఈ 4 ఆశ్రమాలు ఏదైతే ఉన్నాయో ఈ 3 ఆశ్రమాలు, మిగతా 3 ఆశ్రమాలు బ్రతకాలి అంటే ఈ గృహస్థాశ్రమం ఉండాలి. గృహస్థు లేకపోతే ఈ 3 ఆశ్రమాలు ఉత్తదే. ఈ 3 ఆశ్రమాలు ఎవరి మీద ఆధారపడ్డాయండి? గృహస్థు మీద ఆధారపడి ఉన్నాయి. చదువుతుంది అనుకుంటు బ్రహ్మచర్యాశ్రమం, పిల్లగాడు చదువుకోవాలి, నేనేమన్నా చదవాలి నాన్న బాబువా ఎవరు పెడతాడు? గృహస్థాశ్రమంలో తండ్రి పెడతాడు. తండ్రి ఏ ఆశ్రమంలో ఉన్నాడండి? గృహస్థాశ్రమం. అది పాయింట్. తర్వాత వానప్రస్థాశ్రమం అంటే పెళ్ళయింది, పేటాకులు అయిపోయింది, అంత పిల్లలు అయిపోయింది, అందరు అయిపోయింది, ఎవరి రూపం వాళ్ళని చేసినాక ఎంత వయసు వేద్దాము? 22, 24 చేద్దాం. 24 నుండి 45, 50 వరకు గృహస్థాశ్రమం వేసుకుందాం. 40, 50 వరకు వేసుకుందాం. 50 వరకు గృహస్థాశ్రమం. సంపాదన, ధన సంపాదన, ప్రధాన కర్తవ్యం సంపాదన అండి. ధర్మమైన సంపాదన, భార్యను పోషించడం, పిల్లల్ని పోషించడం, తన కర్తవ్యాన్ని తల్లిదండ్రులను కూడా జాగ్రత్తగా కాపాడుకోవడం, ఈ సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా తన శాయశక్తులను కాపాడుకోవడం. మిగతా మన వానప్రస్థాశ్రమం ఎప్పటి నుంచి వస్తుంది? 60 నుంచి చేసుకుందాం. 60 నుంచి 70 వరకు వానప్రస్థాశ్రమం. వాడు అప్పుడు కష్టపడలేడు, కూర్చుంటాడు, తింటాడు. అప్పుడు ఎవరు పెట్టాలి? ఈ మళ్ళీ అక్కడికి వస్తుందండి. ఈ గృహస్థాశ్రమంలోనే అన్నం పెట్టాలి. తర్వాత సన్యాసాశ్రమం 75, 80 నుంచి ఇక మిగతా 8 దినాలు బతుకు. వాస్తవంగా పురాణాల ప్రకారంగా కలియుగంలో మన మానవుడి మనమే కదా, మన గరిష్ట ఆయు ప్రమాణం అంటే ఎక్కువ ఎంత ఉంది అంటే ఆయు ప్రమాణం 120 సంవత్సరాలండి. నోట్ దిస్ పాయింట్. ఎన్ని సంవత్సరాలండి? కలియుగంలో మన గరిష్ట ఆయు ప్రమాణం అంటే ఎక్కువలో ఎక్కువ ఎంత గరిష్టం ఎంత ఉంది? 120 సంవత్సరాలు ఉందండి పురాణాలు. కనుక మరి ఈ 80 నుంచి 140 ఏళ్ళు బతకాలి, బతికి ఉన్నాడు అనుకుందాం. వాడు సన్యాసాశ్రమంలో ఉన్నాడు. సన్యాసాశ్రం కేవలం ఏదో కాషాయ వస్త్రాలు వేసుకొని గడ్డ పెంచుకొని పోవడం ఉంటేనే సన్యాసి అనుకోకండి దయచేసి. సన్యాసాశ్రమం అంటే అన్ని దుర్గుణాలను వదిలేసి, అన్ని అపేక్షలు వదులుకొని తన మానాన తను మౌనంగా ఉండడమే సన్యాసి అని అనబడుతుంది. మరి అటువంటి సన్యాసికి బువ కావాలి కదా, బువ లేకుండా ఏ ఆశ్రమంలో ఉంటాడు? ఆ బువ ఎవరు పెట్టాలి? మళ్ళీ ఆడికి వస్తుంది. ఎవరి దగ్గర రావాలి? గృహస్థు. అది గృహస్థుని యొక్క గొప్పతనం. అది కనుక పెళ్లి చేసుకోవడం ధర్మబద్ధమే. 99%. 1% కొందరి మనం చెప్పలేదు. ఇప్పుడు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, మాణిక్యమ్మ గారు ఉన్నారు, అందరి కొందరిని మాత్రమే మనం మినహాయించవచ్చు. కానీ 99% ధర్మబద్ధంగా వివాహం ఆడితేనే మోక్షం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది అన్నది ఏతావాత మన పురాణాలు చెప్పింది మొత్తం మీద. కనుక అటువంటి ఆ ధర్మబద్ధమైనటువంటి గృహస్థాశ్రమాన్ని మనం అనుసరిస్తూ చివరికి మన స్థానానికి మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి వెళ్ళి మన స్థానాన్ని మనం పొందడమే ఈ మానవ జన్మ లక్ష్యమై ఉన్నది. అది భారతీయ సంస్కృతిలో, హిందూ ధర్మంలో చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా పేర్కొన్నాయి. కాబట్టి మనం హిందువులుగా పుట్టడం అందుకే అంటారు. ఒక పని చేయాలి మనం, అశోక్ గారు రాను ఈ దేవాలయాల గోడల మీద కొన్ని మంచి మంచి సూక్తులు రాసే కార్యక్రమాలు కూడా మనం కొద్దిగా ప్రణాళిక చేద్దాం. వెంటనే కాదు, కొద్దిగా ఆలోచన చేద్దాం. ఒక మాట మనకు ఒక మంచి గుణాన్ని ఆలోచన కలిగిస్తుంది. కనుక చాలా గ్రామంలో ఉన్నాయి. ఉందెకోడలో చూసినాను, చాలా బ్రహ్మాండంగా రాసినాడు. ఉందెకోడు గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం చాలా బ్రహ్మాండంగా. అట్లా అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని సేకరించుకొని నేను కూడా కొద్దిగా కష్టపడి కొన్ని సేకరించి ఒక లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఆ లిస్ట్ మీకు ఇస్తా. అందంగా ఏదో అక్కడ ఒక వాక్యం, ఇక్కడ ఒక వాక్యం, చాలా అందమైన వాక్యాలు ప్రింట్ చేసుకుంటే అంటే దర్శనం కేవలం భగవంతుడి దర్శనమే కాదు, మంచి మాటల్ని దర్శనం చేసుకోవడం భగవంతుని దర్శనంతో సమానం.
తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తాం మనం. దర్శనం బాగైందా? బాగైంది. బాగైందా? బాగైంది. ఈ మాట అందరూ పాడతాం. కానీ నిజమైన దైవ దర్శనం జరిగిందా మీరు చెప్పండి. చిన్న చిన్న పరీక్ష, చిన్న పరీక్ష. నా భావనలో నిజమైన దైవ దర్శనం ఎక్కడుందో తెలుసా? ఆ గాలి గోపురం ముందల పడుకుంటాం అందరం. ఒకసారి పడుకుంటాం అక్కడ అందరం కూడా తెల్లవారుజామున పడుకుంటాం. గాలి గోపురం ముందల ఒక అక్కడ సెక్యూరిటీ ఉంటారు చూడండి, అశోక్ గారు పెట్టారా గారు సెక్యూరిటీ. ఒక గన్ను పట్టుకొని రెడీ ఉంటాడు ఆడ పైన, ఒక పై ఎత్తు మీద ఉంటాడు వాడు. దాని పక్కనే ఒక చతురస్రాకారంలో ఉండే చతురస్రాకారం డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో రౌండ్గా ఒక అందమైన మాటలు ఉంటాయి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని అనుసరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అనే వాక్యం చాలా బ్రహ్మాండంగా రాయబడి ఉంటుంది. అది దర్శనం చేసుకుంటే నిజమైన వెంకటేశ్వర దర్శనం నా భావన. ఎందుకంటే దైవం, ధర్మమే దైవం. దైవం అంటే ఏదో కాదు, ధర్మమే దైవము, దైవమే ధర్మము, సత్యమే దైవము, దైవమే సత్యం. సత్య మార్గంలో మనం నడవకుండా ధర్మ మార్గం సాధ్యమైనంత వరకు, కలియుగం ఇది 100% మనం నడవలేకపోవచ్చు. సాధ్యమైనంత వరకు మనము ధర్మ మార్గంలో నడిస్తేనే దైవాన్ని చేరుకోగలము, సత్య మార్గంలో ఉంటేనే దైవాన్ని చేరుకోగలము. అప్పుడే దైవము మనల్ని తీసుకొని తన గుండెల్లో పెట్టుకుంటాడు. ఆయన గుండెలో మనం ఉంటాము, మన గుండెలో ఆయన ఉంటాడు. ఇది చమత్కారం. మన గుండెలో ఆయన ఉన్నాడు, ఆయన గుండెలో మనం ఉన్నాం. ఈ విధమైనటువంటి తత్వాన్ని మనం అందరం అర్థం చేసుకొని ఆధ్యాత్మిక పరంగా ఉన్నతి సాధించాలంటే ఒకటే ఒక మార్గం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి పొమ్మన్నాడు. ముక్తి ముక్తి కావాలంటే 4 మెట్లు చెప్పినాడు ఇందులో. మరి ముక్తి అనే సౌధం, ఒక పెద్ద భవనం ఉంది. ముక్తి అనే భవనం మనం ఎక్కాలంటే మొట్టమొదటి పెట్టింది సత్సంగం చేయడం. ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. ఇక్కడ చేస్తున్న పని పేరు ఏంటంటే సత్సంగం. శ్రవణ భక్తి అంటారు, సత్సంగం అంటారు. సత్సంగం చాలా మంచి గొప్ప పదం. మనం చేస్తున్న సత్సంగం. సత్సంగత్వే నిస్సంగత్వం. నిస్సంగత్వం అంటే మనలోని దుర్గుణాలు దూరం అవుతాయి. ఈ ప్రపంచంలో ఏం లేదురా, నీ మిగిలేది కేవలం మంచి చెడు మాత్రమే భావన మనకు స్థిరపడుతుంది. సంగత్వం తొలిగిపోయి నిస్సంగత్వం ఏర్పడుతుంది. నిస్సంగత్వం నిర్మోహత్వం. నిర్మోహత్వం అంటే, మోహత్వం అంటే ముందు చెప్పాలి. మోహత్వం అంటే ఏంది? మంచిది చెడుగా కనిపిస్తుంది, చెడుది అది మోహం. మోహంలో ఉన్నాం. మోహంలో ఉంటే ఏం కనిపిస్తుంది? మంచిది చెడుగా కనిపిస్తుంది, చెడుది చెడ్డది కనిపిస్తుంది. అంతే, దట్స్ ఆల్ కనిపిస్తుంది అంతే. మంచి చెప్పడానికి వచ్చినోడు మనకు శత్రువులా కనిపిస్తాడు, చెడు చెప్పడానికి వచ్చినోడు మనకు చాలా మంచోళ్ళ కనిపిస్తాడు. మామూలు మంచోడు కాదు, చాలా మంచోళ్ళ కనిపిస్తాడు. అది ఆ మోహంలో ఉన్నవాడు కనుక ఆ మోహం ఎప్పుడు దొరికిపోతుంది? సత్సంగం చేస్తే నిస్సంగత్వం పుడుతుంది. నిస్సంగత్వం నిర్మోహత్వం. మోహం ఏముండదు. మంచిది మంచిగానే దర్శించగలుగుతాము, చెడ్డది చెడ్డగానే చూడగలుగుతాము. అప్పుడు సత్యం నీకు బోధపడుతుంది. దైవం అంటే ఏందో తెలుస్తుంది, దయ్యం అంటే ఏందో తెలుస్తుంది. అది తర్వాత నిశ్చలతత్వం. నిర్మోహత్వం నిశ్చలతత్వం. నిశ్చలంగా ఉండగలుగుతాము. వచ్చింది 10 కోట్లు వచ్చింది, పెద్ద విషయం కాదు అనే భావంలో ఉంటాం. ఏదో నష్టం జరిగింది, జరగచ్చు, ఎందరికో జరిగింది, నాకు జరిగింది. భగవంతుడు నష్టం కలిగించిన భగవంతుడు రేపు దాని లాభాన్ని కూడా కలిగించవచ్చు అని ఒక నిశ్చల తత్వంలో ఉంటాడు. నిశ్చల తత్వే జీవన్ముక్తి. అయిపోయింది, శబాష్, అయిపోయింది. మన లక్ష్యం ఏంది? జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే దాని అర్థం ఏందో తెలుసా? ఉండగానే ముక్తి. ముక్తి అంటే మన లోపల ఉంది, చచ్చిపోయినాకనే ముక్తి అనే భావన బాగా గుడి కట్టుకుని ఉన్నది. ముక్తి అంటే చచ్చిపోవాలి కానీ, జీవన్ముక్తి అంటే అలా కాదు. ఇప్పుడు ఇక్కడే ఈ క్షణంలోనే ముక్తి కలగవచ్చు. ముక్తి కలగవచ్చు అంటే అన్నిటి మీద అనపేక్ష, దైవం మీద అపేక్ష. ఇదే ముక్తి. లోకం మీద నిరపేక్ష, దైవం మీద అపేక్ష. ఎప్పుడైతే నీ లోపల కలిగిందో అదే ముక్తిగా భావించినారు. అటువంటి ముక్తి మార్గం వైపు వెళ్ళడానికి మనకు అతి సులభమైన గ్రంథాలు ఏమన్నా ఉన్నాయి ఈ ప్రపంచంలో అంటే వేదములు. అమ్మో సాధ్యం కాదు, మనకు కాని పని చెప్పకూడదు, అయ్యే పని చెప్పాలి. వేదములు అది మనకు అయ్యే పని కాదు. ఉపనిషత్తులు, భగవద్గీత కొంతవరకు సాధ్యం. దానికంటే తేలిక ఏమిటండి? మహాభారతం, పంచమ వేదం. మొన్న చెప్పుకున్నా. డాక్టర్ శాంతకుమారమ్మ చాలా చక్కగా చెప్పినారు. వారి దంపతులు ఇద్దరు కూడా సేవ చేస్తున్నారు ఆధ్యాత్మికంగా.